హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌని జాను కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక స్మాల్ రెసిపీ చేయబోతున్నానండి. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం ఒక గాజు బౌల్ని తీసుకోండి. స్టీల్ కంటైనర్స్ యూస్ చేయొద్దండి, గాజు బౌల్లో మాత్రమే ఈ రెసిపీని చేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్. నెక్స్ట్ ఇందులోకి దాల్చిన చెక్కని వేయించి పౌడర్లా చేసి వేసుకోవాలండి. నేను 1/2 టేబుల్ స్పూన్ పౌడర్లా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు హనీని యాడ్ చేసుకోవాలి. షుగర్ యూజ్ చేయకూడదండి, హనీని మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ నేను ఆల్రెడీ కాగపెట్టి చల్లార్చానండి. చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్తో కలుపుకోవాలండి. హనీ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఒక క్యాప్ తీసుకొని దీన్ని కవర్ చేసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈ విధంగా కవర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఎర్లీ మార్నింగ్ ఈ రెసిపీ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి దీన్ని స్పూన్తో కదిలిస్తే ఇలా మిల్క్ అంతా పైకి వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకొని మొత్తం ఇలా గాజు బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. వీటిని నేను సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటాను. ఇప్పుడు మీకు కావాల్సిన ఫ్రూట్స్ ఏవైనా పర్లేదు. నేనైతే ప్రొమోగ్రనేట్స్ యాపిల్ యూజ్ చేస్తున్నానండి. యాపిల్ ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని స్పూన్తో కలుపుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి. చూసారు కదండి, వెరీ హెల్తీ అండ్ సింపుల్ ఓవర్ నైట్ ఓట్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.